సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను వినండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజ వీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్ద పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరమును వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. ఇక్కడ జ్ఞానము ఒక చోట నిలవబడి ఉంది, సంత వీధిలో నిలవబడి ఉంది. ఒక చోట నిలువబడి గట్టిగా కేకలు వేస్తుంది. గట్టిగా కేకలు వేసి పట్టణపు గౌనుల యొద్ద నిలవబడింది. అది ఎవరితో మాట్లాడుతుంది? మానవులారా, మీతోనే మాట్లాడుతున్నాను నేను. నా కేకలను మీరు వినిపించుకోండి. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ చెవులు నాకు యొగ్గండి. నేను పిలుస్తూ ఉన్నప్పుడు మీరు రండి, మీరు పలకండి, నా మాట వినండి అనేటువంటి స్వరాన్ని అది వినిపింపచేస్తుంది అని రాయబడి ఉంది అక్కడ. ఎందుకంటే అది ఏమని చెప్తుందంటే, నేను జ్ఞానాన్ని మిమ్మల్ని పిలుస్తున్నాను. ఈ జ్ఞానము ఎట్టిదైనది మీరు తెలుసుకోండి. ఎలాంటిది ఆ జ్ఞానం అంటే 11వ వచనంలో చెప్తుంది, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను అని చెప్తూ జ్ఞానాధారమును నేనే అంటుంది. తర్వాత 19వ వచనం చూడండి, మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ఈ రిఫరెన్సెస్ మీరు అండర్లైన్ చేసుకుంటే మొదట పిలుస్తుంది జ్ఞానం. ఈ గ్రంథాన్ని రాసిన ఆయన సామెతల గ్రంథకర్త పురుషుడు. కానీ ఇక్కడ అది 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 అనే మాటలను మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని గ్రంథ సాహిత్యము అంటారు. సాహిత్యం అంటారు గ్రంథాలని. అంటే దానిలో ఒక వ్యక్తిని పోలుస్తూ మాట్లాడతారన్నమాట. ఇప్పుడు ఎవరో వ్యభిచారిణి గురించి చెప్పడానికి అది కాముకురాలు అని మాట్లాడతారన్నమాట. మరణంతో మాట్లాడినప్పుడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మాట్లాడతారు. అంటే వాళ్ళు మరణం ఏం వ్యక్తి కాదు, అంతే కదా. మరణం ఒక వ్యక్తా? మీరు మాట్లాడితే ఏమన్నా వాళ్ళు తిరిగి మాట్లాడుతుందా? మరణం మీతో మాట్లాడదు. కానీ ఆ మరణాన్ని ఒక వ్యక్తితో పోల్చి చెప్పడం ఇక్కడ ఆ పౌలు గారు మరణాన్ని ఒక వ్యక్తిగా చేసుకొని, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని అడుగుతాడు ఆయన. అంటే అదేం వ్యక్తి కాదు, కానీ ఒక వ్యక్తీకరణ అంటారు. అది ఒక వ్యక్తిగా చేసుకొని దానితో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. ఇక్కడేమో జ్ఞానము అనేటువంటి ఆవిడని ఒక స్త్రీతో పోల్చారు. ఇక్కడ జ్ఞానాన్ని ఒక స్త్రీతో పోలుస్తూ ఉన్నారు. దానికి ఒక పేరు కూడా హీబ్రూలో ఈ యొక్క చాప్టర్ని రాసేటప్పుడు ఒక స్త్రీ రాస్తున్నట్లుగానే అదంతా కూడా రాసి దానికి ఒక జ్ఞానవనిత అనే పేరు కూడా పెట్టారు. ఈ చాప్టర్ పేరు జ్ఞానవనిత. ఈ చాప్టర్ పేరు జ్ఞానము కలిగినటువంటి ఒక స్త్రీ మీతో మాట్లాడేటువంటి ఒక వనితని జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఆ వనిత మాట్లాడుతుంది మీతో. అదేమని అంటే పిలుస్తుంది మిమ్మల్ని. ఆవిడ పేరు జ్ఞానం. ఆ జ్ఞానం అనే ఆమె బయట నిలవబడి పిలిచినప్పుడు మీరు ఏం చేయాలా? రకరకప్పుడు మీరు మార్కెట్లో ఉండండి. మార్కెట్లో మనం అందరం వెళుతున్నాం అలా అనుకోండి మీరు. ఇదంతా కూడా మరి ఒక సాహిత్య రూపంలో రాయబడి ఉంది. వీటిని కావ్య గ్రంథాలు అంటారు. అంటే ఒక కావ్యం రాస్తున్నట్లు, అక్కడ ఒక క్యారెక్టర్ లేకపోయినా ఒక క్యారెక్టర్తో ఒక మనల్ని పోల్చి అక్కడ మాట్లాడుతున్నట్లు ఉంటాయి. వాటిని కావ్య గ్రంథాలు అంటారు. సొలొమోన్ రాసినటువంటివి ఇవి కావ్య గ్రంథాలు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం? వెళ్ళిపోతున్నాం, మార్కెట్ ప్లేస్లో ఉన్నాం, సంత వీధుల్లో వెళుతున్నాం. మన పనులు మనవి, మనం వెళుతూ ఉన్నాము. ఆ వీధుల మొగలలో మన పని ఉంది, వెళుతూ ఉన్నాము. ఇంకా ఎక్కడ ఉంటాం? అదంతా త్రోవ పరక్కన రాజ వీధుల మొగలలో నడి మార్గాలలో ఆవిడ నిలవబడింది. అక్కడ నిలవబడి మీరు రండి అని పిలుస్తుంది. ఈ జ్ఞానము మనల్ని పిలిచినప్పుడు మనం ఏం చేయాలంటే చెవి యొగ్గాలి. ఎందుకని చెవి యొగ్గాలి? ఆవిడ పిలుస్తున్నప్పుడు ఆ స్వరం మనకి వినాలి, చెవి యొగ్గాలి. తన చేతులు చాపి పిలుస్తుందంట, నీ చెయ్యిని తనకు అందించాలి. ఇలా నువ్వు చేయి చాపి నిన్ను పిలిచినప్పుడు తన చేతిని నువ్వు ఇలా అందుకుంటే జ్ఞానం నీకు అందుతుంది.
ఆమె పిలిచినప్పుడు నీవు లోబడితే ఈ స్వరము నీకు వినబడుతుంది. ఎందుకంటే దానిని కానీ నీవు అందుకున్నావంటే, ఆ స్వరానికి లోబడ్డావంటే, దాని వైపు నువ్వు తిరిగావు అని అంటే అది నిన్ను జీవ మార్గము వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. 35వ వచనం చూడండి, 8లోనే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే దానికి చెవి యొగ్గారో, కనుగొన్నారో, మీరు ఈరోజు ఆమెను, జ్ఞానవనితని ఈరోజు మీరు కనుగొన్నారో, ఆ వనిత యొక్క స్వరానికి మీరు లోబడ్డారో, ఆమె చేతిని మీరు ఇలా పట్టుకున్నారో, మీరు జీవాన్ని కనుగొన్నట్లు. హల్లెలూయా. మీకు యెహోవా కటాక్షము కలుగుతుంది. హల్లెలూయా. యోసేపును ఆశీర్వదించేటప్పుడు 50వ అధ్యాయంలో యోసేపు 2 మాటలు మాట్లాడతాడు. నా మొదటి బిడ్డ పేరు ఎఫ్రాయిము, రెండవ బిడ్డ పేరు మనష్షే. యెహోవా కటాక్షం నాకు కలిగింది. ఎందుకంటే ఎఫ్రాయిము అనేటప్పటికల్లా అర్థం ఏంటంటే నేను పొందిన బాధనంతటిని కూడా మర్చిపోయాను, నేను పరదేశిని అని గుర్తు చేసుకోవడానికి ఎఫ్రాయిము అర్థం ఇచ్చేటట్లు మాట్లాడు. ఇంక మనం పాతదంతా మర్చిపోవాలి, ఇక ఏమి జ్ఞాపకం రాకూడదు. అప్పుడు భార్య అడుగుతుంది, మీ అన్న వాళ్ళ అండి వాళ్ళు, మీ తమ్ముడు వాళ్ళ? నాకు ఇప్పటి వరకు మీరు ఎందుకు చెప్పలేదండి, ఎంత బాధలు పెట్టారు, మీకు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే బాధ అవుతుందా అంటదను. లేదు, నేను మర్చిపోయాను. హల్లెలూయా. నేను మర్చిపోయాను. అవునా, వాళ్ళ మీద ఏ కోపమో లేదా? అప్పుడు మిమ్మల్ని గోతిలో తోసినప్పుడు నొప్పొచ్చిందా, మీకు ఎముక విరిగిందా? నేను మర్చిపోయాను. ఆవిడ అడుగుతున్నప్పుడు నేను మర్చిపోయాను. జ్ఞానము మనకు నేర్పించేది అదే. యోసేపుని అభివృద్ధి చేశాడే దేవుడు. ఆయన అంటాడు, యెహోవా కటాక్షము నా మీద ఉంది. హల్లెలూయా. ఆ యెహోవా కటాక్షము నీ మీదకి రావాలంటే నీవు పాతది, చేదు, చెత్త, నీ పాత వ్యవహారాలు, నీ ముందు జీవితము ఇప్పుడు అన్నీ కూడా పక్కకి త్రోసివేసినప్పుడు రెండవ బిడ్డ నీకు పుడితే ఆయన పేరు ఏం పేరంటే అభివృద్ధి. హల్లెలూయా. అభివృద్ధి, ఆశీర్వాదం మీకు ఎప్పుడు కలుగుతుంది అంటే జ్ఞానమునకు మీరు చెవి యొగ్గినప్పుడు. అది పిలుస్తుంది. ఎంత గొప్పదంటే, మీరు లోకం పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు, ఫంక్షన్కి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు. మనం జూలై నెలలో కొన్ని ప్రతిష్ఠిత దినాలు 50, ఈ మార్చ్ నెలలో కొన్ని ప్రతిష్ఠిత దినాలు 40, మధ్యలో ఎండాకాలం వర్షాకాలం కాకుండా మధ్యలో పెడతాను ఆ దినాలు, అవి 21 days పెడతాను నేను మధ్యలో. తర్వాత నెలకి పెడతాను 7 days. జ్ఞానము నిలవబడి మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది, రండి రండి, మీరు రండి అని పిలుస్తూ ఉన్నప్పుడు ఎవరైతే చెవి యొగ్గి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు జ్ఞానులతో సహవాసం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని జ్ఞానముతో నింపుతుంది. ఆ జ్ఞానము వెండి కంటే గొప్పదండి, అపరంజి కంటే గొప్పదండి, వెలగల బంగారు వస్తువులు దానికి సాటి రావండి. హల్లెలూయా. వెలగల బంగారు, మేలిమి బంగారు వస్తువులు దానికి సాటి రావు. కానీ 2 రకాల మనుషులు ఉంటారు, ఒకరు జ్ఞానము గలవారు, ఒకరు జ్ఞానము లేనివారు. జ్ఞానము గలవారు ఈ మాట్లాడిన మాటల్ని గట్టిగా పట్టుకుని జ్ఞానము వెనకాల వస్తారు. జ్ఞానము లేనివారు వాళ్ళు దీని నుంచి ప్రక్కకి తొలగిపోయి వెండి వైపు ఆకర్షించబడతారు, బంగారం వైపు ఆకర్షించబడతారు, లోకం వైపు ఆకర్షించబడతారు. వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి జ్ఞానం లేదు అనుకుంటారు వాళ్ళు. ఎందుకని? మనం ఇలా చేసేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు మీరు ప్రతిష్ఠిత దినాల్లో. మళ్ళీ వచ్చి ఏమని ప్రార్థన చేస్తారంటే, నువ్వేం అనుకోవని నాకు తెలుసు, నువ్వేం అనుకోవలే ప్రభువా, నువ్వేం అనుకోవని నాకు తెలుసు, నా పనులు నీకు తెలియదా, నా భారం నీకు తెలియదా, నా బాధ్యతలు నీకు తెలియదా, నా ఒంట్లో నిస్సత్వం ఎంత ఉందో నీకు తెలియదా? ఎందుకని దేవుణ్ణి వెర్రివాడిగా చేస్తున్నావు కదా నువ్వు. రోమేలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన యొక్క తీర్పులను శోధించడానికి మనకు శక్యము కాదు. మీనింగ్ అది, అంతేనా మీనింగ్ అదేనా? తెలుగులో అదే మీనింగ్ కదా. ఆయన తీర్పులను నువ్వు శోధించగలవా? నువ్వు శోధిస్తున్నావు, నువ్వు తిట్టవలే, నిన్ను కొట్టవలే. ఆయన తీర్పులు అలా ఉంటాయని నువ్వు అనుకుంటున్నావు అలా. ఆయన తీర్పులు నన్ను ఏమనరు, జడ్జిమెంట్లోనికి తీసుకుని వెళ్ళరు. ఈ చిన్న విషయం వల్ల ఆయన ఏం తీర్పులు తీర్చరు నాకు అని మీరు అనుకుంటున్నారు. ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంత గొప్పదో నీకు తెలియదు. ఆయన ఆలోచన నీ ఆలోచన వంటిది కాదు. గలతీయులకు రాసిన పత్రిక 6, 7, 8 వచనాల్లో ఏముందంటే, మోసపోకుడి దేవుడు. మీరందరూ ఏం చేస్తారంటే దేవుణ్ణి వెక్కిరిస్తారు.
ఎలా వెక్కిరిస్తామంటే మన లక్షణాల ద్వారా మనం ఆయనని వెక్కిరించడానికి అవకాశం ఉంది. ఇలా అనుకుంటాం మనం. సరే, ఇప్పుడు నేను ప్రతిష్ఠిత దినాలు కొన్ని పెడుతున్నాం మనం ఇక్కడ. పెట్టినప్పుడు మొదటి రోజు నేను చాలా మీకు ఎంత చక్కని ఎక్స్ప్లెనేషన్ 2 hours ఇచ్చాను. గొంతు అరిగిపోయింది నాకు. అమ్మా ఈ వీక్ ఈ 40 daysలో మీకు మరీ ఇంపార్టెంట్ ప్రాణం మీదకి వచ్చిందంటేనే ఆగండి, కానీ లేకపోతే మీరు ప్రతిష్ఠించుకోండి. చిన్న ఉపవాసం అయినా మీరు చెయ్యండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తారో మీ ఇష్టం. లెంట్ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు, మళ్ళీ ఇది కాంట్రవర్సీ సబ్జెక్ట్ అసలు కానే కాదు. మనం కొన్ని దినాలు ప్రతిష్ఠించుకుంటాం. ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొనడి అని బైబిల్లో ఉన్న పదాన్ని మనం మన ఇష్టం, మన కన్వీనియంట్ డేస్లో మనం ప్రతిష్ఠించుకుంటాం. జ్ఞానం గల స్త్రీలను నేను పిలుస్తాను, ఆ పిలుపును అందుకుని వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఈ పిలుపును అందుకుని వచ్చిన వాళ్ళల్లోనే 2 రకాల వాళ్ళు ఉంటారు. దీన్నే బైబిల్ ఏమంటుందంటే బుద్ధి గలవాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానం వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, మాట వినేటువంటి వాళ్ళు, మూర్ఖులు, దిద్దుబాటును ఇష్టపడేవాళ్ళు, దిద్దుబాటును అసహ్యించుకునేవాళ్ళు. ఇంత లిస్ట్ బైబిల్ గ్రంథంలో ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్యుల దగ్గరికి రండి మీరు. అన్యులు రెడ్ బట్టలు, నల్ల బట్టలు, తెల్ల బట్టలు, పసుపు బట్టలు వేసుకుంటారు. వాళ్ళకి ఫంక్షన్ తగిలినప్పుడు వాళ్ళు చావు దగ్గరికి వెళ్ళకూడదు. ఆ బట్టలతో ఉన్నప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉల్లిపాయ వేసినటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు తినకూడదు. వాళ్ళు స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు. స్త్రీలు ఆ పసుపు బట్టలు వేస్తే పురుషుల దగ్గరికి వాళ్ళు వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇవన్నీ అన్యుల ఆచారాలండి, మనవి కావు అని. ఓకే, వాళ్ళ అన్యుల ఆచారాలే, కానీ ఇక్కడ కూడా కొన్ని ప్రతిష్ఠిత దినాలు ఉన్నాయి బైబిల్లో కూడా. మీరు కొన్ని దినాలు ప్రతిష్ఠించుకోండి అంటే మన దానియేలు గారు 21 దినాలు ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన నెహెమ్యా 4 నెలలు ప్రత్యేకమైనటువంటి ఒక ఉపవాస ప్రార్థన ఆయన చేశాడు. ఎస్తేరు ఆ 3 రోజుల్లో రాజు వచ్చేస్తాడో ఏమో ఎవరికి తెలియదు. అయినప్పటికీ కూడా వచ్చి చంపినా సరే ఆ యొక్క మొర్దెకై వేసిన సవాళ్ళను తీసుకొని ఎవరు నన్ను చంపినా పర్వాలేదని 3 దివారాత్రులు ప్రత్యేకంగా చెలికత్తులతో ఒక ప్రక్కకి పోయింది. ఇవన్నీ కూడా బైబిల్లో ఎవిడెన్సెసే. అలా ప్రత్యేకమైన దినాలు గడిపిన వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయా లేదా నాకు చెప్పాలి మీరు. మరి మీకు ఎవ్వరికి అద్భుతాలు, జ్ఞానము ఘోషిస్తూ ఉంది, రండి అని పిలుస్తూ ఉంది, చేతులు చాపుతుంది, మీరు రండి, మీకు ఆ యొక్క గొప్ప విషయాలని మీరు అటు వెళ్ళిపోతున్నారు కదా. వెండి కంటే నా పిలుపు చాలా గొప్పది, బంగారు కంటే నా పిలుపు చాలా గొప్పది, నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు, నా పేరు జ్ఞానము కలిగినటువంటి వనిత, నేనే మిమ్మల్ని జీవమార్గము దగ్గరికి నడిపిస్తాను, తీసుకుని వెళతాను అని ఆమె ఈరోజు మనకి బోధ చేస్తూ ఉన్నప్పుడు మూర్ఖులైన వారు చెవి యొగ్గక వెళ్ళిపోతూ ఉన్నారంట. ఇదే జ్ఞానము నోవహ దినాలలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది వాళ్ళు చెవి యొగ్గక ఇటు అటు వెళ్ళిపోయారంట. అటువంటి వారికి ఏం జరుగుతుందంటే బైబిల్ ఒక సాదృశ్యాన్ని చూపిస్తుంది మీకు. అటువంటి వారందరికీ కూడా తలుపులు మూయబడతాయి అనేటువంటి ఒక పదము ద్వారా కంక్లూషన్ ఇచ్చేసింది. అటువంటి వాళ్ళందరికీ ఏం కంక్లూషన్ వచ్చింది? తలుపులు మూతబడతాయి. అక్కడ నోవహు తలుపులు మూసిన తరువాత అనేక మంది వచ్చి మాకు ద్వారాలు తెరవండి, మాకు ద్వారాలు తెరవండి. అది దేవుని చేతుల్లోనికి వెళ్ళిపోతుంది. దేవుడు వెర్రివాడు కాడు. ఆయన యొక్క జ్ఞానము యొక్క బాహుళ్యము ఎవ్వడికి కూడా అర్థం కాదు. ఆయన తీర్పులు మీరు శోధింపనశక్యములు. ఆయన జడ్జిమెంట్లు నువ్వెవరివి చెప్పడానికి? దేవుడు ఏమి అనడు. ఆయన కృప మన మీద ఉంది, మనం కృపాకాలంలో ఉన్నాం, నువ్వు అర్థం చేసేసుకుంటావులే, నా శరీరం కాళ్ళు నొప్పులు వస్తున్నాయని నీకు అర్థమైపోయిందిలే, మరీ నీరసంగా ఇది నువ్వు దేవుని వెర్రివాడిగా చేస్తున్నావా? దేవుణ్ణి వెర్రివాడిగా చేస్తున్నావా? అన్యులను చూడండి అంటున్నాడు ప్రభువు. వారే మీకంటే మంచిగా ఉన్నారు, అందుకే వారి రాజులను నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు దేవుడు. నిజంగా ఆయన చెప్పిన మాటలు అయ్యేవి. నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నువ్వు శత్రురాజులకు అప్పగించబడుతున్నావు. నేను వారిని ఆశీర్వదించడానికి కారణం వాళ్ళు సృష్టికర్త పేరు మీద చేస్తున్నారు. ఏ బొమ్మ అయితే ఏంటండి, ఏ బొమ్మ అయితే ఏంటండి, అతనికి తెలియదు, ఇంకా జ్ఞానం కలగలేదు. అందుకే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానము కలిగేలాగా సువార్త చెప్పు వాళ్ళకి, వాళ్ళ కొరకు నశించే ఆత్మల కొరకు కూర్చొని నువ్వు మాట్లాడు, ప్రార్థించు. వాళ్ళకి ఇంకా సృష్టికర్త తెలియలేదు. అనేక మంది నా జనులు నశించిపోతున్నారు, నాశనానికి జోగుచున్నారు, అగ్ని అనే కొలిమిలో పడిపోతున్నారు. వారి కొరకు మూలన కూర్చుని మొర్ర పెట్టాల్సిన పని నీదే.
కానీ వాళ్ళు సృష్టికర్తను వెతుక్కుంటూ 40 దినాలు ప్రతిష్ఠించుకుంటున్నారు. వాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ 20 దినాలు ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిష్ఠిత దినాలలో ఏమి వచ్చినా వారు వాటిని ముట్టడం లేదు. వాళ్ళు మంచోళ్ళ, నువ్వు మంచిదనవా? ఈరోజు నాకు చెప్పరా మీరు అందరూనే? కొన్ని సందర్భాలలో చాలా అగ్ని రగిలేటువంటి ప్రార్థన పరిచర్య ఇక్కడ చేసి వెళ్ళిన తర్వాత నేను మీలాగే మనిషిని కదా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భర్త ఉన్నారు, నాకు ఇల్లు ఉంది కదా. ఇప్పుడు నా బిడ్డ మీద ఏదో నాకు కోపం వచ్చింది, చాలా అసహనంగా ఉన్నాను, నేను చాలా అంటే బాగా బాధతో భారంతో ఉన్నాను. ఆ టైంలో అలా నేను ఏదైనా మాట్లాడేసినప్పుడు నా ఆత్మీయ స్థితిలో నుంచి కొన్ని మెట్లు నేను వెనక్కి వెళ్ళిపోయిన దర్శనాలు దేవుడు చూపించారు. నా గురించి చెప్తున్నా, ఇక మీ గురించి మీరు ఆలోచించుకోవచ్చు. అయ్యో నేను అసలు అనాలని అనలేదు, కానీ నేను ఎందుకు ఇలా అనేసాను, చేయడం ఎలాగా తప్పడం లేదు, పనులు మన బాధ్యతలు, అయినా ఒక్కసారి నా నోరు కాచుకొని ఉంటే ఎంత బాగుండు అని నేను బాధపడిన సందర్భాలు. సరే బాధపడిపోతే సరిపోయిందా? ఈరోజు బాధపడిపోయి అమ్మో అమ్మో అనుకుని ఏడ్చేసుకుంటే సరిపోయిందంటే సరిపోలేదు. పాస్టర్ గారు దర్శనంలో చూస్తారు, మరలా నీ స్థితి ఆ కిరీటం తీసి పక్కన పడేశారు దేవుడు. అప్పుడు నేను మరలా ఉపవాసం పెట్టుకుంటా. అయ్యో నా నోటి మాటల దోషము ద్వారా నేను పడిపోయాను తండ్రి. అయ్యో దావీదుకి తన పెదవుల ద్వారము దగ్గర కాపు పెట్టిన, నేనేం బ్లంట్గా చెడ్డ మాటలు తిట్టను, నన్ను నేనే శపించుకుంటాను అనమాట. ఇంత ఆత్మీయంగా ఎదిగిన మనుషులు ఒప్పుకోకపోతే అది నటన అవుతుంది. ఒప్పుకున్నాను, ఇది సత్యం. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను. నేను జ్ఞానాన్ని బోధించాను మీకు. తర్వాత వచ్చి తలుపులు తట్టినా కూడా పెండ్లి కుమారుడు ఇంకా తను కనపడడు, తన వినపడడు, జ్ఞానము ఇంకక్కడ కనిపించదు మనకి. కాబట్టి మనం ఈ విషయాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు అనే మాటలు కూడా అక్కడ రాసున్నాయి. అసలు ఆయన వలననే న్యాయాన్ని బట్టి ఆ అధికారులట, రాజులంట పాలన చేస్తారంట. ఇవన్నీ కూడా నా వల్ల అని చెప్పుకున్నారు ఇక్కడ. ఈ యొక్క గ్రంథం అంతా, ఈ చాప్టర్ అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండమ్మా. నన్ను కనుగొనిన వాడేమో జీవాన్ని కనుగొంటాడు, యెహోవా కటాక్షం వానికి కలుగుతుంది. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును. అసహ్యపడ్డం, సేవకులు మిమ్మల్ని ఏమైనా అన్నప్పుడు ఎంత అసహ్యం అంటే, మీకు ఇంటికి వెళ్ళి ఎన్ని తిట్లు తిట్టుకుంటారంటే, అసలు ఎందుకు చెప్పారు సేవకులు, ఎందుకన్నారు అలా, ఏమైంది అసలు, ఇన్ని సంవత్సరాలు ఇంత మంచిగా మమ్మల్ని నడిపించిన సేవకులు ఎందుకు అలా అన్నారు అనే జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు మరణాన్ని స్నేహించుకుంటారంట, అసహించుకుంటారంట జ్ఞానాన్ని. అర్థమవుతుందా? మనం ఎలా ఉన్నామో ఈరోజు ఒకసారి చెక్ చేసుకోండి. డానియల్ 21 days అనుకున్నాడు, 21 days దూత రాలేదు, మధ్యలో మానలేదు ఆయన. ఫస్ట్ డేనే ఆన్సర్ వచ్చింది, కానీ 21 days కూడా ఏ ఆన్సర్ లేకపోయినా అలాగే కంటిన్యూ చేశాడు. ప్రార్థన మాని వేయాలి అనే శాసనం వచ్చింది అక్కడ. శాసనం వచ్చినప్పుడు దొరికిందే ఛాన్స్. ఏ రోజు నేను మొక్కుకున్న దగ్గర నుంచి మధ్యాహ్నం పూట నిద్రపోలేదు, ఇప్పుడు ఇంకా ప్రార్థన ఎలాగో చేయొద్దు అన్నారు. రాజుగారి మాట వినాలి కాబట్టి, శాసనాన్ని ధిక్కరించకూడదు కాబట్టి మధ్యాహ్నం హ్యాపీగా నిద్రపోదును అని అనుకున్నాడు ఆయన. ఆ రోజు ప్రతిష్ఠించుకున్నాడు, ఏమని? ముమ్మారు అలాగే మోకరించి ప్రార్థించడం ద్వారా సింహాల నోళ్ళు మూతబడిపోయినాయండి. ఈ రోజు వరకు ఆయన గురించి మనం ఎంత గొప్పగా ఏ రాజు అంతకాలం ఏలినవాడు కాడు. 30 ఏళ్లకి యోసేపు కింగ్ అయిపోయాడండి. 30 years అంటే మన పిల్లలు ఇంకా చిన్నోళ్ళు. మీరు మీ పిల్లలకి ఇంకా తినిపిస్తారు, మీ 30 years పిల్లలకి కాదా? ఎంతసేపు మనకు 25 ఏళ్ళు వచ్చినాయి మన పిల్లలకి, ఇంకా మన చిన్నపిల్లలు కారా? చిన్నపిల్లలాగే చూస్తాం మన పిల్లల్ని. 30 ఏళ్ళు అంటే ఇంకా ఆడు చిన్నోడే. ఇంక బయటికి వెళ్ళిన దగ్గర నుంచి వస్తావా నాన్న, ఎక్కడున్నావు అని అడుగుతూనే ఉంటాం. వాడికి తెలియదు ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు, మీకంటే ఎక్కువ తెలుసు. అయినా మనకి భయం, మన పిల్లలు మనకి చిన్నపిల్లలు. ఇంకా చిన్నప్పుడే 30 ఏళ్ళ వయసు ఉండగా యోసేపు రాజు అయిపోయాడండి. ఆయన ఇందాకే చెప్పాను, ఆయన పాతయన్నీ మర్చిపోయాను నేను అని చెప్పాడు భార్యకి. మర్చిపోయాను అడుగుతుంది ఆవిడ. అప్పుడు ఏమైందండి, ఆ పోతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు అలా జరిగిందంట, అది మర్చిపోయాను. ఆవిడని ఈరోజు పనిష్ చేద్దామా, ఎంత శ్రమ పెట్టింది మిమ్మల్ని, నేను మర్చిపోయాను. ఏ ఇల్లు కూడా చూసారా, మర్చిపోయాను. పాత అన్నీ కూడా మీరు ఇప్పుడు మర్చిపోండి దయచేసి. మర్చిపోయి పాతదంతా చెత్త పక్కకి పడవేసి ఇప్పుడైనా సరే, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి నా దగ్గరకు వచ్చి కన్నీరు విడుచుచ్చు నా దగ్గరికి వచ్చి మీరు కానీ అడిగితే అప్పుడు నేను మీ దేశాన్ని స్వస్థపరుస్తా. మీ పంట ఏదైతే తినేస్తుందో ఆ పురుగులను నేను గద్దిస్తాను.
సంవత్సరాల తరబడి పోగొట్టుకున్న ఆ పంట అంతటిని కూడా మరలా నేను మీకు తిరిగి అనుగ్రహిస్తాను. అప్పుడు మీలో కొంతమంది అనుకుంటున్నారు, మాకు బాగానే ఉందండి ఇప్పుడు అంతా ఆర్థికంగా మేము బాగానే ఉన్నాం, మాకు ఇప్పుడు బాగా డబ్బులు వస్తున్నాయి, మాకేం పర్లేదు అనుకుంటున్నారేమో. క్రిందన మీకు సెక్యూరిటీ ఏమీ కూడా లేదు. ఏనాడు ఎప్పుడు సడన్గా కిందన పడిపోతామో ఎవరికి కూడా తెలియదు. అదే దేవుని కనుసన్నలలో వెళుతుంటే ఆసాపు కీర్తనలో మీరు చూసినట్లు నీ పాదాల కింద ఆయన ఇలా చేయబెడతాడు. నీ వెళ్ళే మార్గము ఆయనకి తెలియను. శోధింపబడిన పిమ్మట మనము సువర్ణంగా ఖచ్చితంగా మార్చబడుదుము. శోధనగానే ఉండనియండి, కానీ ఆ శ్రమలో ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు నీకు ప్రతి దానికి. ఆయన రుణం ఉంచుకోడు, సహాయం చేసే దేవుడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు, వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ మినిట్ వరకు ఇదే ప్రొసీజర్. వన్ ఫైన్ డే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా, తలుపులు మూయబడెను. అప్పుడు వచ్చి, అయ్యా మా కొరకు తలుపులు తెరవండి. జ్ఞానము సంత వీధిలో ఘోష చేసి పిలుస్తున్నప్పుడు ఏం చేసావు? మళ్ళొస్తానే అని వెళ్ళిపోయావు నువ్వు. తర్వాత చూసుకుందాంలే అని వెళ్ళిపోయావు నువ్వు. రేపు కూడా ఉంటుంది కదా అని వెళ్ళిపోయావు నువ్వు. వెళితే ఏమైంది అని వెళ్ళిపోయావు నువ్వు. ఆ జ్ఞానానికి అంట గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు దానికి అసహ్యం అంట. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుట ఆయన వశములో ఉందంట. జ్ఞానము వశములో ఉందట. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు అని చెప్తున్నది. జ్ఞానం గురించిన మాటలు మరొకసారి ఇంకా చదువుతున్నాను మీకు నేను. న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేదురు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఆ ప్రశస్తమైన వెండి కంటే నా వలన వచ్చుబడి చాలా దొడ్డది, అంటే చాలా పెద్దది అని అర్థం. ఇది జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనదంట. విలువగల సొత్తులేవి దాంతో సాటి కావట. వెండికి ఆశ పడగా నా ఉపదేశము అంగీకరించండి. వెండికి ఆశ పడక నా ఉపదేశము అంగీకరించండి. ఈరోజు మేలిమి బంగారుని ఆశింపక తెలివి నొందుడి. ఈ మాటల్ని మనమందరం కూడా జ్ఞాపకం తెచ్చుకుందాం. దేనికోసం పరిగెడుతున్నారో మీరు, మీ పరుగేంటో, దేనికోసం మీ ఆరాటమో, దేనికోసం మీ పోరాటమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రతిష్ఠించబడినటువంటి కొన్ని దినాలు మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ దినాలలో ప్రభువుని గట్టిగా పట్టుకుని ఎస్తేరు ఎలా జయం పొందుకుందో, దానియేలు ఎలా జయం పొందుకున్నాడో, ఇలా అందరూ కూడా ప్రతిష్ఠిత దినాలలో 7 రోజులు సరిగ్గా మీరు అందరూ వేకునే లేచి అలా తిరగండి అంటే ఎలాంటి విజయం వాళ్ళకు వచ్చిందో, యెహోషాపాతు యుద్ధంలో ఎలా ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకొనుట ద్వారా యుద్ధంలో వాళ్ళు ఎలాంటి మంచి అద్భుతమైన కార్యాన్ని చూశారో, ఇవి మన కనులెదిటే ఉంది జీవగ్రంథం. కానీ మనకు అది కనులను కనబడకుండా వాడు గురుడితనం కలగజేస్తున్నాడు, చెవులకు వినపడకుండా మనకి చెవిటితనం కలగజేస్తున్నాడు. అందుకే ప్రభు అన్నారు, చెవి గలవాడు వినుగాక అన్నాడు ఆయన. కాబట్టి మీరు ఏమని నిర్ణయాలు తీసుకుంటారో మీ ఇష్టం. నా ప్రాణం ఉన్నంత వరకు నీవే ప్రభు అని పాటలు పాడతాం, నీవు లేకపోతే నేను లేని పాటలు పాడతాం. అవన్నీ ఎన్ని అబద్ధాలు ఆడమో గుర్తు తెచ్చుకొని, ప్రభు ఈ రోజు నుంచి అధికముగా నిన్ను ప్రేమించడానికి అవసరమైన భాగ్యం నాకు దయచేయండి. ఎందుకంటే అన్నిటికంటే అధికముగా ఆయన్ని ప్రేమించాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన్ని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా ఆయన చేస్తారట. ఆయన ప్రేమించడం అంటే ఆయన డైరెక్ట్గా రారు మీరు గులాబీ పువ్వులు ఇవ్వడానికి, ఆయన డైరెక్ట్గా రారు మీరు వెళ్ళి ఆయన కాలు మొక్కడానికి. కాబట్టి ఆయన ఉన్న సన్నిధి, ఆయన సంఘము, ఆయన సేవకులు ఎదుట మనము నమ్మకస్తులుగా ఉండే భాగ్యము మనకు దేవుడు అనుగ్రహించాలని, ఎవరెవరు ఏ సమస్యల ద్వారా వెళుతున్నారో, లేదు అంటే దేవునిలో ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు మటుకు బైబిల్ ప్రకారం కొన్ని దినాలు ప్రతిష్ఠిత దినాలుగా పెట్టుకోవడంలో తప్పులేదు. నీనెవే పట్టణస్థులు రాజు సహితము ఆయన సింహాసనం నుంచి క్రిందకి దిగిపోయి ఆ రాజవస్త్రాలు తీసివేసి, అలంకరణ తీసివేసి, గోనె బట్ట కట్టుకొని ఆ దేవునికి ప్రార్థన చేసిన వెంటనే ఉగ్రత ఆ అన్యులైన వారి మీదకి రాకుండా ఆగిపోతే, దేవుని బిడ్డలైన మనము ఇంకా ఎక్కువ ఉగ్రతను తెచ్చుకుంటూ అట్లీస్ట్ రాజుగారు ఆ డ్రెస్ వేసుకోకుండా పక్కన పెట్టాలంటే ఎంత అహం చంపుకోవాలో ఒకసారి ఆలోచించండి. మనకైతే మనం ఏవి ప్రతిష్ఠించుకోలేము, ఏవి సాక్రిఫైస్ చేయలేము, అసలు ఏవి వదులుకోలేము, చిన్నది కూడా వదులుకోలేము. కాబట్టి మధ్యలో మరలా బ్రేక్ చేసేస్తూ ఉంటాం అవన్నిటినీ కూడా.
అంటే దేవుని కంటే మరి వాటిని అధికంగా ప్రేమిస్తున్నట్లే కదా. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది ఈ వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటూ నీ కొన్ని మాటలు దేవుడు మా వెనికిడిలో దీవించును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటల్లో జీవం ఉంది, మీ మాటల్లో శక్తి ఉంది, మీ పిలుపులో జ్ఞానం ఉంది దేవా. అట్టి జ్ఞానము మాకు అందులాగున సహాయము చేయమని, జ్ఞానము గల చెవులు మాకు దయచేయమని, జ్ఞానము కలిగి నోరు తెరిచే భాగ్యం మాకు దయచేయమని, జ్ఞానుల లిస్టులో మేము ఉండడానికి అవసరమైన కృప మాకు దయచేయమని. మూర్ఖుల లిస్టులో మేము ఉండడానికి ఇష్టపడట్లేదు ఈరోజు. మా లిస్టులో బుద్ధిమంతుల లిస్టులోకి మేము వస్తున్నాం. ఆ గొర్రెల గుంపు, మేకల గుంపు ఉంది, బుద్ధి గల వారి గుంపు, బుద్ధి లేని వారి గుంపు ఉంది, జ్ఞానుల గుంపు, అజ్ఞానుల గుంపు ఉంది. కానీ దేవా, మేము నీ తరఫున జ్ఞానము కలిగిన గుంపులో ఉండడానికి ఇష్టపడుతూ ప్రభా, మా ఎదుట ద్వారాలు తెరవబడాలి తప్ప మూయబడకూడదు తండ్రి. ఆత్మకార్యాలు జరుగునుగాక. అద్భుతమైన విజయము మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మేము నీకు దిద్దుబాటు మాకు అసహ్యము కాదు, మేము దిద్దుకోవడానికి అవసరమైన కృప మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామములో మా ఈ ప్రార్థన, ఈ యొక్క వర్తమానాన్ని మరొకసారి మీరు నాయన అంగీకరించి మా ప్రార్థనకి జవాబు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.